ఈ రాజకీయ పార్టీలకు నేను సవాల్ చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ మేము ఎగబెట్టినాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం కాడ ముక్కు నాలకు రాయాలి. ముక్కు నాలకు రాసి తప్పైపోయింది నా మీద ఊన్సూరు అని చెప్పండి. టీఆర్ఎస్ పార్టీ కూడా అదే చేయాలి. 34ను 19కి తీసుకొచ్చిన మునగాళ్ళు వాళ్ళది అదే, బీజేపీ అదే. మీ వైఖరేందో స్పష్టమైపోయింది. మీరు రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మేము ఈఎం బీసీలకు ఏం చేసుకుంటారో చేసుకోరు అంటారుగా. ఇప్పుడు బీసీల ఇండ్ల కాడికి వచ్చి ఓట్లు అడిగితే, బీసీల ఇండ్ల కాడికి వచ్చి మాది కారు గుర్తు, మాది చెయ్యి గుర్తు, మాది పువ్వు గుర్తు అని మీరు ఓట్లు అడిగితే అప్పుడు చెప్తాం మీ సంగతి. మా రిజర్వేషన్ ఎదురాబోయ్ అని అడుగుతాం. అప్పుడు మాట్లాడరు. ఇక ఏం మాట్లాడతారు? ఈ మున్సిపల్ ఎన్నికలు బీసీల ఆత్మగౌరవానికి, రెడ్లు వెలమల దురహంకారానికి మధ్య జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు ఇవి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆత్మగౌరవం నిలబడుతుంది ఖచ్చితంగా. ఆ దిశగా నేనే తిరుగుతా, రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేస్తా. వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ ప్రజాక్షేత్రంలో ఎండగడతా.